సర్పంచులు ఒక పాత్ర గురించి అందరూ చెప్పుకొచ్చారు. నిజంగా ది బెస్ట్ టైం ఎంత కష్టపడ పని చెయ్యాలో ఆ అవకాశం నేను అవకాశంగా తీసుకున్నాను. అలాగే ప్రభుత్వం వచ్చి మీ ప్రభుత్వం అంటే సర్పంచ్ అంటే ఒక ప్రభుత్వంలో లేదా వేరే పార్టీలో ఉండొచ్చు కానీ మీరు ఎన్నికయ్యి స్వతంత్రంగా అభ్యర్థిగా ఎన్నికయ్యారు కాబట్టి నేను స్వతంత్రంగానే నేను భావిస్తాను. అలా భావిస్తూ ఈ 2 సంవత్సరాల్లోని ఎటువంటి తీర్మానానికి కానీ దేనికి కూడా అభివృద్ధి పనుల్లో వెళ్తున్నప్పుడు ఏ అభివృద్ధికి అడ్డుపడినట్టు మీ అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క సర్పంచ్ నేను అనుకోవడం అత్యధిక మహిళలు ఉన్న సర్పంచ్లు ఉన్న మండలం చేయలేను. 13 మంది 23 మంది కానీ 13 మంది మహిళలు సర్పంచుల కింద ఉన్నారు. అంటే కరపణలో చాలా 33% దాటేసింది. మీరు 55 గెలిపారు. 55-60% గెలిపారు ఈ మండలం. కాబట్టి మేము కొంచెం మొగలు కొంచెం భయపడతానే జరగాలి. ఎందుకంటే ఈ పరిస్థితి మా మీద పర్సెంటేజ్ దాటిన యొక్క మండలం ఇది. మీ అందరికి పేరు పేరున నేను మీ అందరికి ఒక చిన్న విషయం కూడా చెప్తాను. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినప్పటికీ కూడా మీ యొక్క అనుభవాలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని మీరు పంచుకోవాలని చెప్పి మీ అనుభవాలు పంచుకుని అభివృద్ధికి మీ తోడ్పాటు కూడా కావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను మీరు ఏ పార్టీలోనే ఉండండి నాకు కనుక పార్టీలో ఉండదు కానీ గ్రామ అభివృద్ధికి మీ యొక్క సూచనలు సలహాలు తప్పకుండా మేము తీసుకుంటాం మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మీరందరికీ సన్మానం చేయడం అన్నది మా కర్తవ్యం నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఛాలెంజింగ్ పీరియడ్ లో మీరు సర్పంచ్గా పనిచేశారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పేరు వీడ్కోలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కసారి సన్మానం చేసుకుని మా చేతిలో అందరికి తీసుకుని మీకు వీడ్కోలు అంటే వీడ్కోలు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి మేము ఎక్కడికి వెళ్తాం మన అందరూ ఖచ్చితంగా మీ గ్రామ మీటింగ్ వచ్చినప్పుడు కలుద్దాం తప్పకుండా కలిసి అందరూ కలిసి పని చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటే